ఏమండి, వాస్తవానికి లలిత్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారండి. హిందువులు కొంతమంది ఆయనకి ఫోన్ చేసి, జాన్ బాబు గారితో నువ్వు సరిగా మాట్లాడలేదు, ఆయనే నిన్ను డామినేట్ చేశాడు అన్నట్లుగా జానబాబు గారితో మీరు ఎందుకు ఖండితంగా మాట్లాడలేదు అని ఫోన్ చేశారండి. ఇది పద్ధతి కాదు కదా, ఇది ఒక ప్రేమపూర్వకమైన వాతావరణంలో చర్చించుకున్నామని నేను సమాధానం చెప్పానండి అని చెప్పారు. మరి దీనికి ఏమంటారు? మళ్ళా చాలామంది కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఈ జానబాబు కరుణాకర్తో మాట్లాడాడు కానీ సరిగా జవాబు చెప్పలేకపోయాడే. అబ్బబ్బా, నేనైతేనా ఏమండి, అందరం అలాగనుకుంటాం. చూసేటప్పుడు మంచి మంచి ఐడియాస్ వస్తాయి, విన్న తర్వాత మంచి మంచి రిఫరెన్స్ గుర్తులు వస్తాయి. అక్కడ దిగిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు డిఫెండ్ చేసుకుంటూ, వాదిస్తూ, ప్రేమతో చర్చిస్తూ, దైవికమైన వాతావరణం పాడవకుండా మ్యాక్సిమం ప్రేమ వాతావరణంతో కొనసాగాలన్న నా తపనను గుర్తించరే. అందరూ స్వార్థపూరితంగా మాట్లాడిన వాళ్ళే. అప్పుడు నేనేమనుకోవాలి అంటే, ఈ ఛాన్స్ మీకు రాలేదు కనుక స్వార్థంతో మీరు మాట్లాడుతున్నారా అని నేను ప్రశ్నించాల్సి వచ్చింది మిమ్మల్ని. గుర్తుంచుకోండి, నేను ఇప్పుడు ఒక్కరి పేరు అని ప్రస్తావించట్లేదు. దాదాపుగా క్రైస్తవ యూట్యూబర్స్ అంతా, పాస్టర్స్ కానీ, విశ్వాసులు కానీ, ఏమండి, ఇంకెవరైనా సరే, సాంబశివరావు గారు నాతో మాట్లాడి ఫోన్ చేసి, పర్లేదు బ్రదర్, మీరు ఇంకొక రీతిగా ఇంకా మాట్లాడితే చాలా బాగుండేది, ఇంకా బాగుండేది, అద్భుతంగా ఉండేది. అయినా సరే మీ వీడియో నేను అబ్జర్వ్ చేశాను. కరుణాకర్ గారితో మాట్లాడుతున్నప్పుడు మీరు అసలు అష్టబంధనం అంటారు చూసారా, అలాగా వాడు నోరు తెరవకుండా అష్టబంధనం చేశారు. కొన్ని విషయాల్లో చాలా చక్కగా అడిగారు. ఇది మంచితనం అంటే. ఆయన ఇట్లా అప్రిషియేట్ చేశాడండి. ఎవరు? సిహెచ్ సాంబశివరావు గారు. ఏమండి, ఆయన ప్రధానంగా మొదటి నుంచి, మనందరికంటే ముందు నుంచి కూడా క్రైస్తవ పక్షంగా హిందూ గ్రంథాలను వారికి చూపిస్తూ, బైబిల్ని ఎవరైనా విమర్శ చేస్తే వారికి ధీటుగా హిందూ గ్రంథాల నుండి కౌంటర్ ఇస్తున్నటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి సాంబశివరావు గారు. నేను జాగ్రత్తగా విన్నానండి. కొన్ని పాయింట్స్ మీరు చాలా చక్కగా మాట్లాడారు. కరుణాకర్ని అష్టదిగ్బంధనం చేశారు ఇలాగన్నాడండి. మీకు వీలైతే ఆ మాటలు కూడా వినిపిస్తా, వినండి. బాగున్నారా? బాగున్నాం. ఏం సంగతులు? సంగతులు ఏంటంట బ్రదర్, మీరు ఇందాక ఫోన్ చేశారు కదా, అదే కొంచెం ప్రేయర్లో ఉన్నాను నేను. ఫాస్టింగ్ ప్రేయర్ అయితే ఇప్పుడు అయిపోయింది. అంటే నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అదే, నాకు నిన్న బ్రదర్ ఫోన్ చేసి ఏదో మీరాని హేమలత గారు మాట్లాడిన వీడియో ఏదో పెట్టారు జాన్ బాబు గారు అన్నాడు. అది ఏ వీడియో పెట్టారు ఏంది అడుగుదామని ఫోన్ చేశాను. అదేం లేదులేండి, మామూలుగా నేను సందర్భంలో మాట్లాడుతూ హేమలత గారు నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి మామూలుగా పర్సనల్గా మాట్లాడి, సరేనయ్యా వాళ్ళందరూ ఇట్లా వీడియోలు పెడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు, అదే అన్న తమ్ముడు వాళ్ళు అట్లా చేస్తే అట్లా వీడియోలు మనం పెడతామా, తప్పు కదా, అందుకని నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అని మంచిగా మాట్లాడిందండి. సరే, ఇంకా ఇట్లా మనం జవాబు ఇస్తే బాగుండేది బ్రదర్ అని చెప్పింది. సరేనమ్మా, అట్లాగే మీరు చెప్పిన మాటలు నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పాను. వీళ్ళు ఏమైనా డైరెక్ట్గా వీడియోలు పెట్టేసి దుమ్ముగా మాట్లాడుతున్నారు కదా మిగిలిన వాళ్ళు చాలా మంది ఆ విషయాల్లో. అందుకని ఇట్లా నాతో మంచిగా మాట్లాడారు. ఇప్పుడు సాంబశివరావు గారు, హేమలత గారు అని అది జస్ట్ ఒక చిన్న బిట్టు, అంటే మీరు మాట్లాడలేరు, బట్ మీ ఇద్దరు మాట్లాడుకున్న చిన్న సంభాషణ చూపించాను హేమలత గారిని పరిచయం చేయడానికి. అంతే, నాకు మంచిగా సలహా ఇచ్చింది, పెద్దది కదా, చక్కగా అనుభవంతో అది మాట్లాడినప్పుడు జస్ట్ మీతో మాట్లాడుతున్న ఒక చిన్న బిట్ ప్లే చేశాను అనమాట, ఆమెని ఐడెంటిఫై చేయడానికి ప్రజలు. మీరు కరుణాకర్తో మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా వాళ్ళ దేవుణ్ణి కానీ వాళ్ళ గ్రంథాలను కానీ కించపరుస్తూ ఎక్కడా మాట్లాడలేదు. కానీ కరుణాకరు ఒక చోట మాట్లాడుతూ మోసేని పట్టుకొని ఉగ్రవాదని, అదని, ఇదని చాలా దారుణంగా మాట్లాడారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనకు బాధ కలుగుతుంటుంది. ఇప్పుడు అవతల వ్యక్తి నీ దేవుళ్ళ గురించి, నీ గ్రంథాల గురించి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు అలా మాట్లాడవు? ఇప్పుడు డిబేట్ కాదు కదా, మామూలుగా మాట్లాడుకున్నారు కదా, చర్చా కార్యక్రమం లాగా మామూలుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మోసే పెద్ద ఉగ్రవాది, మోసే పెద్ద అది ఇది అని చెప్పేసి మాట్లాడటం, అలాగే
యేసుని పట్టుకొని కల్పిత క్యారెక్టర్ అని అంటాం. సరే కల్పిత క్యారెక్టర్ అని అంటే అది అంత బాధాకరంగా అనిపించదు మనకి. అవును. వాడు చెప్పేది అబద్ధం అన్న సంగతి మనకు తెలుసు, కానీ అట్లా కాదు ఉగ్రవాదని లేదా ఇంకోటని మనం ఎంతో గౌరవంగా భావించేటటువంటి ఒక ప్రవక్తను పట్టుకొని ఆ విధంగా దూషించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా. అలాంటివి విన్నప్పుడే మన వాళ్ళు కొంచెం బాధ కలిగింది. మీరు బాగానే మాట్లాడారులే, అది ఏ విషయానికి ఆమె మీరు నాకు ఎక్కడ నచ్చిందంటే మీరు మాట్లాడిన విషయం, ఆడు ఏమన్నాడంటే అసలు బలి ఇవ్వటం ద్వారా పాపాలు పోతాయి అనేటువంటి కాన్సెప్ట్ మా దాంట్లో లేదండి మా గ్రంథాల్లో అని అన్నాడు. మీరు పాయింట్ అవుట్ చేశారు దాన్ని బాగా. లేదా నన్ను చెప్పమంటావా తర్వాత అయినా చూసి అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి చివరికి ఏమన్నాడంటే లేదండి అప్పుడు ఏదో పూర్వకాలం దురాచారం లాగా వచ్చింది అన్నట్టుగా వచ్చిందని చెప్పి పూర్వకాలంలో వధించారండి, అది అప్పుడెప్పుడో జరిగినాయండి అని మళ్ళీ తర్వాత మాట మార్చాడు. లేదండి శాస్త్రాల్లో లేదు. అట్లాగా శాస్త్రాల్లో లేదా? ఉందిగా, నేను వీడియో పెట్టాక మొన్న. అవును చూసిన మీ వీడియో కరెక్ట్ స్క్రీన్ షాట్ కూడా తీశాను నేను. అన్ని ఇచ్చాను కదా నేను దాంట్లో. అవునవును కరెక్టే. ఇంకా చాలా ఉన్నాయి, నేను జస్ట్ వీడియో పెద్ద అయిద్దని 2-3 రిఫరెన్స్లే ఇచ్చా. చాలా అంత లిస్ట్ ఉంది దానికి. అట్లా మీరు కూడా ఏంటంటే అక్కడక్కడ మంచిగా పాయింట్ అవుట్ చేశారు అతన్ని. అయితే సాంబశివరావు గారు వాస్తవంగా అది ఒక డిబేట్ లాగా నువ్వెంత లేకపోతే అది ఇది అని ప్రశ్నించుకునే విధానంలో కూర్చోలేదు నేను అక్కడ. ఆయన ఏమన్నాడంటే నాతో, సరే పాస్టర్ గారు మీరు సడన్ గా వచ్చారు కనుక జస్ట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి బైబిల్ మీద, నేను అడుగుతాను మీరు చెప్పండి అన్నాడు. వాదపదటం లేవద్దు, జస్ట్ వివరించుకుందాము, నేను అడుగుతాను మీరు జవాబు చెప్పండి అని కరుణాకర్ దగ్గర జరిగింది. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక అంశం పెట్టుకొని దాని మీద డిస్కషన్ చేయడం అయితే నేను కూడా రిఫరెన్స్లు రాసుకొని కరెక్ట్ సెట్ చేసుకుని కూర్చునేవాడిని. అది డిబేట్ అంటారు. అట్ట కాదు కదా ఇది. అందువల్ల నేను ఎప్పటికీ డిఫెండ్ చేసుకునే పనిలోనే పడాల్సి వచ్చింది. ఎందుకని అడుగుతుంది అతను కదా. అప్పుడు ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్తున్నాడో అర్థం కాకుండా వెళ్ళిపోతున్నాడు కదా, అటు వెళ్తూ ఇటు వెళ్తూ అందువల్ల డిఫెండ్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది నేను సడన్ గా. ఇప్పుడు లలిత్ గారు కూడా పిలిచింది ఎందుకు, నన్ను జస్ట్ ఇంటర్వ్యూ చేస్తానన్నాడు ఆయన. ఇంటర్వ్యూ అంటే మనం ఆయన అడిగినట్టుగా మనం చెప్పటమే కదా సహజంగా ఇంటర్వ్యూ అంటే. వాస్తవానికి అండి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెబుతున్నా నేను. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని పిలిచారు అని అంటే కొంత పీపుతో ఉంటారండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రిపరేషన్ ఉంటుంది, వాళ్ళకి ముందు ఐడియా ఉంటుంది కదా. వాళ్ళు ముందుగానే మన జాన్ బాబు గారు వస్తున్నారు, ఆయన మంచిగానే మనం గౌరవిస్తాం, బాగానే ఉంటాం, కానీ ఈ విషయంలో మాత్రం రాజీ పడకుండా మనం అనుకున్నది అక్కడ నుంచి మనం సాధించాలి అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ మనసులో ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరేంటంటే మీరు దైవజనులు కాబట్టి మీకు అటువంటి ఆలోచన మనసులో ఉండదు. మీరు మామూలుగా వెళ్ళి కూర్చొని వాళ్ళకి ఏదో సువార్త చేద్దాం అన్న ఆలోచనలో మీరు వెళ్తారు. మీ ఉద్దేశం తప్పు కాదు, మీరు చేసింది కూడా తప్పు కాదు. అయితే ఏం జరుగుతుందంటే ఎక్కడ మన వాళ్ళ బాధ కలుగుతుందంటే సహజంగా ఇప్పుడు ఇది సాంబశివరావు ఇంట్లో మాట్లాడుకోవడం దానికి సంబంధించిందో లేదా జాన్ బాబు గారికి సంబంధించిందో కాదు. ఇప్పుడు మన దేవుణ్ణి మన బైబుల్ని దూషించినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరెవరైతే ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటారో అందరికీ బాధ కలిగింది. వాళ్ళ స్థానంలో మీరున్నా కానీ అలాగే భావిస్తారు. అది ఆ విషయంలోనే వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అయి ఉంటారు. అయినా కానీ వీడియో మ్యాక్సిమం అండి నేను అది గ్రహించి అసలు ఫస్ట్ ఒక 5-6-7 మంది పెట్టినా నేను ఏం మాట్లాడలేదండి. నేను అర్థం చేసుకున్నాను, నేను కూడా కరెక్టేలే వాళ్ళ ఆవేదనలు అర్థం ఉందలే సరేలే పోనీ అని. కాకపోతే మళ్ళా కంటిన్యూ చేస్తున్నారు పెట్టిన వాళ్ళే మళ్ళీ, అందుకని మళ్ళీ నేను వీడియో మాట్లాడాల్సి వచ్చింది అట్లా చేయొద్దని. బాధగా అనిపించింది మన వాళ్ళకి. అయితే అది మీరు అన్నట్టు ఏంటంటే పదే ఇప్పుడు ఎట్టయినా ఇప్పుడు జాన్ బాబు గారు కూడా ఒక దైవజనుడు, ఆయన క్రీస్తు పక్షంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి, మనలాంటి వాడే కాక ఆయనదవ పంద మందవ పంద, దేన్ని తక్కువ చేసి మాట్లాడటానికి వీలు లేదు. అది నా భావన అయితే అది. అదేలేండి. అవును. అందువల్ల సరే ఏదో అంతా మనమే కాబట్టి ఒకరినొకరు క్షమించుకోవటం, అవును, ఇక అవన్నీ మనం రిపీట్ కాకుండా చూసుకోవటం. ఫర్దర్గా ఏంటంటే దీన్ని బట్టి ఎప్పుడన్నా మీరు ఇప్పుడు ఒకళ్ళని కలవద్దని చెప్పే రైట్స్ మనకి ఎవరికి లేవు అండి. అవును.
కాకపోతే ఏంటంటే వాళ్ళకి అయ్యా మీరు కొంచెం ఇది ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండని కొద్దిగా ఏదన్నా మనం ఇప్పుడు మీరు చెప్పగలం కానీ చెప్తున్నారండి, మంచి పద్ధతి. పోనీ మీరు వీడియోలు పెట్టిన ఎట్లాగే చెప్తే నేను అసలు బాధపడ్ను కదా. అదే వాళ్ళు మరీ ఘోరంగా మనసు బాధ పెట్టేటట్టుగా, నొప్పించేటట్టుగా, అసలు నీకేం తెలుసు, నువ్వు ఎందుకు వెళ్ళటం, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు, వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకంటే, సరే వాళ్ళు మరి నన్ను ఫైండ్ అవుట్ చేసి ఏదో పాపం అనుకూలంగా ఉంటాడు పాస్కర్ అని పిలిచాడు. పిలిచినప్పుడు మరి నేను ఎట్లా వెళ్ళకుండా ఉంటాను? అది కూడా నేను దాటలేసాను ఎప్పుడో 1 year బ్యాక్ నుంచి. ఆయన కనీసం మధ్యలో 4-5 సార్లు నెలకి, 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి పాస్కర్ ఒకసారి నేను ఆఫీస్ పెట్టుకున్నాను కదా, క్రైస్తవులతో ఇంటర్వ్యూ ఇంతవరకు నేను చేయలేదు, ఒకసారి రెండని లలిత్ గారు రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేశాడండి. నా అంతటా నేను వెళ్తాం కూడా కాదు అది. ఇక వెళ్ళిన తర్వాత కరుణాకర్ కూడా మరి ఇలాదాకా వచ్చారు కదండి, మన ఆఫీస్కి కూడా రండి చూసి వెళ్తారు కానీ ఆయన అన్నట్టుగా. అంటే అట్లా కొంచెం ఏదో అట్లా కాసేపు కూర్చొని చూసి వెళ్దామని అనుకుంటే, అనుకోకుండా నన్ను అట్లా ఇట్లా మాట్లాడదామని అన్నాడు సడన్గా. సరేలో ప్రిపరేషన్ లేదు కదలే, మామూలుగా ఏదన్నా అడిగితే చెప్దాం అన్నట్టు నేను మ్యాక్సిమం అదొకటండి. రెండోది ఏమన్నా నా దృష్టిలో ఏముంది, సరే వీళ్ళు ఏది మాట్లాడినా మ్యాక్సిమం నేను కంట్రోల్లో ఉంటూ దేవుని ప్రేమను చూపించే ప్రయత్నం చేద్దాం వీళ్ళకి. ఏదన్నా మాటలు చెప్తాం. ఇప్పుడు లలిత్ గారికి అనుకోండి, ముందే నేను అసలు నాన్నగారు సాక్ష్యం చెప్పేశాను. అట్లా చేద్దాం, కొంచెం ప్రేమను చూపిద్దాం, ద్వేషిస్తున్నట్టుగా ఉండొద్దు అని నేను డిసైడ్ అయ్యానండి. అది మన వాళ్ళకి బాధ అయిపోయింది. అదే అది కొంతమందికి మన వాళ్ళకి అది నచ్చలేదు. ఏంటంటే వీళ్ళు కాకుండా అరే మన దేవుళ్ళు వాళ్ళు ఇంత మాట్లాడినారే, మన బైబిల్ గురించి ఎలా అన్నారు, మన జాన్ బాబు గారు మన నవ్వుతా శాంతియుతంగా మాట్లాడాడు అనేది వీళ్ళు కొంతమంది. అవును. కానీ అదేంటంటే మీరు కూడా ఏంటంటే అక్కడక్కడ గట్టిగానే పాయింట్అవుట్ చేశారు. నేను గమనించింది ఏంటంటే మీలో గతంలో కంటే కూడా ఇప్పుడు మీరు బాగా ఇంప్రూవ్ అయ్యారు ఆ విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గతంలో కంటే కూడా ఫస్ట్ ఉన్న దానికంటే కూడా ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళని కొంచెం ఏదో అర్థదిగ్బంధనం చేస్తారు చూసారా, దాంట్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యారు మీరు బాగా. నేను ఇంకోటి గమనించింది ఏంటంటే వాడు అన్నాడు కదా, మా కృష్ణుడు చెప్పాడండి మనసులో నుండి వచ్చే దురాలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగో, అంకుశం ఏనుగు అది ఇది అన్నాడు కదా. అవునవునవును. సాధన చేయాలన్నారు కదా, మీరు అడిగారు సాధన అంటే ఎలా చేస్తారు, సాధన ఎంతకాలం చేస్తారు అన్నాడు. వాడు దాన్ని దాటేసి వెళ్ళిపోయాడు. అవును. తర్వాత మీరు ఋషులు చేసిన వాళ్ళు జైలు ఎందుకు ఉండారని కూడా అన్నానండి. వాళ్ళు సాధన చేయలేదంటే చేయలేదు అంటున్నాడు. ఈయన మాత్రం చేసాడట సాధన. మరి నువ్వు చేసావు, నువ్వు కరెక్ట్. అదే నేను ఇంటి ఒకసారి ఎడ చేసి చూపి అందరూ చూస్తారు, నేర్చుకుంటారు, ఎట చేస్తారో సాధన అనేవాడిని. నేను అడిగితే అక్కడ కూర్చొని ఒకసారి చేయి చూపి అనేవాడిని. అట్లాగా మీరు బాగా అతన్ని కంట్రోల్ చేశారు చాలా వరకు. ఏమండి ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఆహా, అది తప్పండి, ఇది తప్పండి, ఇలా చేయాల్సిందండి, అలా చేయాల్సిందండి. ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా బచ్చాలే నాకంటే. ఐ మీన్ చిన్నపిల్లలు. అంటే మీకెరిగిన జ్ఞానం నాకు లేదా? మీకున్నటువంటి టాలెంట్ నాకు లేదా? దేనిలో మీరు టాలెంట్ ఫర్లు? మరి ఏదైనా మనం ఏదన్నా కూర్చుని ప్రేమపూర్వకంగా మాట్లాడదాం రండి అంటే ఎవరు మూవ్ అవ్వరు మళ్ళీ. సరే, ఇప్పుడు మన వాళ్ళని ఖండించడం అని కాదులే కానీ ఏదో సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. విషయాలు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఎవరైనా చేసినప్పుడు సరే చెప్పొచ్చు, అది ప్రేమతో చెప్పాలి, ఫోన్ చేసి చెప్పాలి. వినకపోతే అప్పుడు వీడియోలు పెట్టాలి. అంతేగాని ఇక మనకి ఈ వ్యూస్ వెళ్ళిపోతాయిలే, ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుందిలే, జాన్ బాబు గారు ట్రెండ్ అవుతున్నాళ్ళని అరే ఆ వారం 10 రోజులు ఆ జాన్ బాబు గారు నా ఫోటో లేని వీడియో లేదు, నా ఫోటో లేని ఛానల్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగల కక్ష చేత కానీ మిష చేత కానీ సువార్తను ప్రకటించండి అని పౌలు గారు అన్నట్టుగా మొత్తానికి కక్షతో కానీ మంచితనంతో కానీ నన్ను బాగా పాపులర్ చేసి వదిలేశారు మీరంతా కూడా. మీ అందరికీ థ్యాంక్స్.